ముందు చూపున్న ఒక పెద్దాయన చేసిన పని ఇప్పుడు ఆ ఇంటి వారికి బంగారు గని దొరికినంత పనైంది. పాత కాగితాలు తీసి చూస్తుండగా ఒక కాగితం ఇంట్లో వాళ్ల కంటపడింది. అదేంటని తరిచి చూస్తే అవి షేర్ల పేపరు. 20-30 ఏళ్ల క్రితం అంతా పేపర్ల రూపంలోనే ఈ స్టాక్ మార్కెట్ షేర్ల లావాదేవీలు జరిగేవి. అప్పుడే సదరు పెద్దాయన 1995లో జేవీఎస్ఎల్ కంపెనీ షేరు 10 చొప్పున 100 షేర్లు కొనుగోలు చేశాడు. కొన్న షేర్లకు సంబంధించిన పేపర్లను ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. దీనికోసం ఆయన పెట్టిన పెట్టుబడి అక్షరాల 1000 రూపాయలు. ఇప్పుడు ఆ షేర్ల విలువ ఏకంగా దాదాపు 2 కోట్ల రూపాయలయ్యాయి. వివరాల్లోకి వెళితే 1995లో జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్లో 10 చొప్పున 100 షేర్లు కొన్నాడు. ఆ రోజు ఆ షేర్ల విలువ 1.83 కోట్లయింది. వాటి విలువ ఎలా పెరిగిందన్న విషయానికొస్తే 2005లో జేవీఎస్ఎల్ కంపెనీ జేఎస్డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. అప్పుడు జేవీఎస్ఎల్లో 1 షేరు ఉన్నవారికి 16 జేఎస్డబ్ల్యూ షేర్లను ఇచ్చారు. సదరు వ్యక్తి 100 షేర్లు కొన్నాడు. దీంతో అతడికి 1600 షేర్లొచ్చాయి. ఇక ఆ తర్వాత జేఎస్డబ్ల్యూ సంస్థ 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టింది. దీంతో 1600 షేర్లు కాస్త 16,000 షేర్లుగా మారాయి. ప్రస్తుతం జేఎస్డబ్ల్యూ షేర్ ధర 1146 వద్ద ఉంది. ఈ విలువ ప్రకారం 16,000 షేర్ల విలువ 1.83 కోట్లకు పైగా అవుతుంది. ఇది అంచనా మాత్రమే. డివిడెండ్ సైతం కలిపితే ఇంకా ఎక్కువ లాభమే వస్తుంది. ఈ వింత సంఘటనను గ్రోమాటిక్స్ మార్కెట్ సంస్థ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో ఈ అద్భుతం వెలుగులోకి వచ్చింది.